న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్. హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగి వాహనాలు నడిపే వారిపై ఇవాళ్టి నుంచి న్యూ ఇయర్ వరకు నగర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు బందోబస్తుపై సిపి సజ్జనార్ ఐపీఎస్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై ఆయన కీలక సూచనలు చేశారు. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హాట్స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాలని, పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. హైదరాబాద్లో న్యూ ఇయర్ వరకు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ నిర్వహిస్తామని, తనిఖీల కోసం అదనపు బలగాలను మోహరించనున్నట్లు తెలిపారు సజ్జనార్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వాహనం సీజ్, 10,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తామని, అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వత రద్దు కూడా చేస్తామని హెచ్చరించారు సజ్జనార్. ఇక పబ్లు, 3 స్టార్, 5 స్టార్ హోటళ్లలో వేడుకలకు రాత్రి 1 గంట వరకే అనుమతి ఉంటుందని, శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘిస్తే సౌండ్ సిస్టంలు సీజ్ చేస్తామని అన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో గంజాయి, మాదక ద్రవ్యాలు, అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని, రూల్స్ అతిక్రమిస్తే యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు సజ్జనార్.